నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచంలోని అత్యంత చల్లని ప్రాంతం ఆర్కిటిక్ ఇప్పుడు యుద్ధ సెగతో వేడెక్కుతుంది. ఆర్కిటిక్ తీరం లేకపోయినప్పటికీ చైనా మాత్రం ఆ మంచు కొండలపై తన జెండా ఎగురవేయాలని చూస్తోంది. రష్యాతో చేతులు కలిపి చైనా చేస్తున్న సైనిక విన్యాసాలు ఇప్పుడు అమెరికాను వణికిస్తున్నాయి. మంచు కింద చైనా సబ్మెరైన్లు ఏం చేస్తున్నాయి? గ్లోబల్ ట్రేడ్ ను శాసించేందుకు డ్రాగన్ వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. విశ్వాంతరాలంలోనే కాదు, ఇప్పుడు ఆర్కిటిక్ మంచు కింద కూడా చైనా తన ఉనికిని చాటుకుంటుంది. ఆర్కిటిక్ ప్రాంతానికి ఎటువంటి తీర ప్రాంతం లేకపోయినా చైనా అక్కడ తన ప్రభావాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ వేసవిలో చైనాకు చెందిన రీసెర్చ్ సబ్మెరైన్లు మొదటిసారిగా ఆర్కిటిక్ మంచు కింద వేల అడుగుల లోతులో ప్రయాణించి రికార్డు సృష్టించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అలాస్కా సమీపంలోని జలాల్లో చైనా మిలిటరీ పరిశోధన నౌకలు రికార్డు స్థాయిలో సంచరించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలు భయం ఎక్కడుందంటే రష్యాతో కలిసి చైనా చేస్తున్న సైనిక విన్యాసాల వద్దే. గత ఏడాది చైనా రష్యా యుద్ధ విమానాలు అలాస్కా సరిహద్దుల్లో ఉమ్మడి పెట్రోలింగ్ నిర్వహించాయి. రష్యా ఎయిర్ బేస్ నుంచి చైనాకు చెందిన లాంగ్ రేంజ్ బాంబర్లు గగన విహారం చేయడం అమెరికాకు ఒక బలమైన హెచ్చరిక. వ్యాపారపరంగా చూస్తే అక్టోబర్ నెలలో చైనా తన కార్గో షిప్ ను నార్త్ పోల్ మీదుగా పోలాండ్ కు పంపింది. ఈ కొత్త మార్గం సుయాజ్ కాలువ కంటే 2 వారాలు వేగవంతమైంది. అంటే భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చైనా ఎత్తుగడలు వేస్తోంది. కానీ ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, రక్షణ పరంగా కూడా చైనాకు ఇది ఒక పెద్ద ఆయుధం. ఆర్కిటిక్ మార్గం ద్వారా అమెరికా వంటి దేశాలకు అత్యంత దగ్గరగా అణు సామర్థ్యం ఉన్న సబ్మెరైన్లను మోహరించవచ్చని చైనా భావిస్తోంది. తాము కేవలం నియర్ ఆర్కిటిక్ పవర్ అని చెప్పుకుంటున్న చైనా రష్యా అమెరికాలతో సమానంగా ఆ ప్రాంతాన్ని శాసించాలని చూస్తోంది. చైనా తన చర్యలు శాంతియుతమైనవని చెబుతున్నప్పటికీ అమెరికా, నాటో దేశాలు మాత్రం దీనిని ఒక తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆర్కిటిక్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. చైనా ఈ ప్రాంతంలో ఒక బలమైన ఆటగాడిగా అవతరించడం వల్ల కొత్త మంచు యుద్ధం మొదలైందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.